హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఇప్పుడు ఇది నేను చేసిన రెసిపీ పేరు ఏంటో మీరే చెప్పాలండి. చేసిన నీకే తెలియదా, చూసే మాకేం తెలుస్తుంది అని మీరు అనుకోవచ్చు. తెలుసు, కానీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు ఉండేది. సొరకాయ బజ్జియా, సొరకాయ వడనా, సొరకాయ కట్లియా అని కన్ఫ్యూజ్ అవుతాం కదా. అందుకోసమే మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి, కానీ ఇది మాత్రం సొరకాయతో చేస్తారు. ముందు ఏం చేయాలంటే ఫస్ట్ ఒక 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం, కొద్దిగా వెల్లుల్లిని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. నా దగ్గర ఒక పెద్ద సొరకాయ ఉండే, దాంట్లోకి వెళ్ళి సగం సాంబార్ చేసిన, ఇంకా సగం మిగిలింది అయితే, అందుకే నేను ఇది రెసిపీ చేద్దామని డిసైడ్ అయినా. దాన్ని తురిమి పెట్టేసుకున్నా, పుట్టు తీసేసి తురిమి పక్కన ఉంచుకొని ఒక బౌల్లో ఒక స్పూన్ శనగపిండి తీసుకొని కొద్దిగా వాటర్ కలిపి ఇట్లా పిండిలా పలుచగా కలిపేసుకున్నా. అది పక్కన ఉంచేసిన తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి దాంట్లో జీలకర్ర వేసి అది వేగిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న ఆ సొరకాయని వేసేసి బాగా కలపాలి. కొద్దిసేపు అయిన తర్వాత మనం కలిపెట్టుకున్న శనగపిండి వాటర్ ఉంది కదా, అది కూడా కలిపేసి బాగా కలపాలి. అవి గట్టి పడాలి, దగ్గరకు వచ్చేసాలి. దాంట్లోనే ఉప్పు, కారం, పసుపు టేస్ట్కి తగ్గట్టు వేసుకొని కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోండి. 2 స్పూన్ల పొడి బియ్య పిండిని కూడా వేసి కలుపుకోవాలి. దించేసిన తర్వాత చల్లారిన తర్వాత కొద్దిగా పచ్చి శనగపిండి కూడా మళ్ళీ కలుపుకోవాలండి, లేదంటే ఇవి ఆయిల్ వేస్తే విడిపోతాయి. తర్వాత దీంట్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మీకు నచ్చిన షేప్లో వేసుకోవడమే. వడల్లా కానీ, బజ్జి కానీ, పకోడీల్లా కానీ వేసుకొని పప్పు చారుతో నంచుకొని తినడమే. ఆహా, సూపరో సూపరస్య సూపరభ్య.